నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హర్ ఘర్ తిరంగా వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలి. బీజేపీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కీలక వ్యాఖ్య. ఆక్వా ఎగుమతులపై 50% సుంకాలు వేయడం దారుణం. తాళరేవులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతుల నిరసన. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామం, కరప మండలం వేలంగి గ్రామం వరకు పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారు 300 ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రైతుకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్, రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ పరిశీలకులు కుడిపూడి సత్యబాబు, కరప మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాస్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాపత్తుల అప్పారావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ కింద మా రైతు సోదరులందరూ కలిసి కూటమి ప్రభుత్వంతో ఆనందం పంచుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మీ అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రైతు ర్యాలీ జరుగుతుంది. ఇది ఇంచుమించు 20 కిలోమీటర్ల రైతు ర్యాలీ జరుగుతుంది. 100 మంది ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో వచ్చి ఈరోజు కోలాహలంగా ఈరోజు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ బకాయిలు ఎత్తేసిన మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రైతులకు అందినందుకు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఈ రోజు సూపర్ హిట్ అని చెప్పి మేమంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. ఈ రోజు కాకినాడ రూరల్లో ఒక వాతావరణం, ఒక పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి రైతు బిడ్డ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి జై హో చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేమందరం చంద్రబాబు నాయుడు తాలూకా అని చెప్పుకున్న రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి రైతు చెప్పుకున్నాడని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి, మా కూటమి సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు యొక్క శ్రేయస్సే కూటమి యొక్క ధ్యేయం, ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పైనుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈవేళ మేము ఏదైతే రైతులకు భరోసాగా నిలబడతామని చెప్పామో అది భరోసాగా నిలబడడం జరిగింది. అలాగే సూపర్ 6లో ఏ కార్యక్రమాలు చెప్పామో అన్ని కార్యక్రమాల్లో ఒకటి ఎప్పుడు ప్రజలకు అవసరం అప్పుడు తెలుసుకుని అప్పుడు చేయడం జరుగుతూ ఉంది. రైతు యొక్క ప్రధానంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేది ఈనాటి నుంచి చెప్పింది కాదు, పూర్వకాలం నుంచి కూడా చెప్తున్నటువంటి సామెత. కాబట్టి రైతు శ్రేయస్సు ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నాం. ఆలమూరులో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూరడంతో ఆలమూరులో రైతులు నిర్వహిస్తున్న రైతు సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఎంతో ఘనంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆయన ఎడ్ల బండిపై ప్రయాణిస్తుండగా బెలూన్ పేలడంతో ఎడ్లు బెదిరి కంగారు పడడంతో బండిపై నుండి అందరూ కింద పడ్డారు. బండిపై ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, సూరపురెడ్డి సత్య, చిలువురు సతీష్ రాజు, ఈదల సత్యబాబు తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప ప్రమాదం నుండి ఎమ్మెల్యే బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
దేశ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు నిరసనగా తాళరేవులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆక్వా ఎగుమతులపై 50% సుంకాలు వేయడం దారుణమని నినదించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్తా రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు. అమెరికా విధించిన ఆంక్షల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందన్నారు. ముఖ్యంగా ఆక్వా వ్యవసాయ ఉత్పత్తులపై గణనీయంగా ప్రభావం పడుతుందని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అమెరికాకు సరైన జవాబు ఇవ్వాలని కోరారు. అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమిడి సత్యం శ్రీనివాస్, ఒళ్ళు రాజుబాబు, ఎలిపే నాగేశ్వరరావు, వీరబాబు, పలువురు ఆక్వా రైతులు పాల్గొన్నారు. నూతన విత్తన చట్టాన్ని రైతులకి నూతన విత్తన చట్టాన్ని రైతులకి విత్తనాన్ని దూరం చేసి నూతన విత్తన చట్టాన్ని ఈరోజు తాళరేవు మండలంలో రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసినటువంటి సుంకాలను వ్యతిరేకిస్తూ దీనివలన భారతదేశంలో ఉన్నటువంటి ఆకార రైతులకు, వ్యవసాయ రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని దానికి నిరసనగా ధర్నా చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే భారతాలంటే ఎంపిడ ద్వారానే ఈ ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఎంపిడ ఈ యొక్క ఆక్వా రైతులకు ఇస్తున్నట్టు అన్ని సౌకర్యాలని కూడా ప్రభుత్వం కల్పించాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అనేక ఎరువులు, పురుగు మందుల ధరలు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా కంట్రోల్ చేసి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా వీధి కుక్కల సంరక్షణకు కార్పొరేషన్తో మాట్లాడి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండలం అధ్యక్షురాలు మరియు బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి నెలకి 2 లక్షల చొప్పున వాటి పోస్టులకు ఖర్చు చేయాలని సత్యవతి వెంకట్ తెలిపారు. వెంటనే కాకినాడ కార్పొరేషన్ వీధి కుక్కలన్నింటినీ సెంటర్లకు తరలించి సంవత్సరానికి 24 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎమ్మెల్యే కొండబాబు సానుకూలంగా స్పందించి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఫుడ్ జనాలు ఇక్కడ ఫుడ్ పెట్టే వాళ్ళు ఉండకుండా అందరూ చేస్తారు. షెల్టర్లు ప్లాన్ చేసుకుంటే కుక్కలు 16,000 కుక్కలు కాకినాడలో ఉన్నది అంచనా ఉంటుంది. దీని మీద ఏంటంటే మనం మినిమం మీరు లీగల్ వస్తే దాని షెల్టర్లు ప్లాన్ చేస్తాం. రూపాయలు ఎలా ఉంటారు అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన అదే సార్. మీరు ఇమీడియట్లీ షెల్టర్లు ప్లాన్ చేసుకోండి. ఎవరైనా సరే షెల్టర్లు ప్లాన్ చేయడానికి వస్తే కూడా ఇక్కడ చాలా వరకు వాచ్మెన్ అంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా హర్ ఘర్ తిరంగా వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్ర బీజేపీ మాధవ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ సూచనలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని స్వాతంత్ర సమరయోధుల స్తూపం వద్ద శుభ్రత కార్యక్రమంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరంలో అమరులయ్యారని వారిని తరతరాలు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడు పడాల నాగేశ్వరరావు, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ అల్లు భాస్కర్రావు,
యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి కాలాబత్తుల చిన్నారి, ఓబీసీ మోర్చా కన్వీనర్ గొడవలి రాంబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శిష్ట కుటుంబరావు, సహకార బ్యాంకు బోర్డు డైరెక్టర్ కామేశ్వర శాస్త్రి, స్థానిక నేతలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ తాళరేవు వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిమెన్ కమిటీ చైర్మన్ విళ్ల వీర వెంకట ఆదినారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక సొసైటీలో కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో ముహూర్తానికి రిజిస్టర్లు సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. సభ్యురాలుగా సామా సత్య త్రిపుర సుందరి బాధ్యతలు తీసుకున్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ అవినీతి లేని పాలన అందిస్తానని చైర్మన్ ఆదినారాయణ తెలిపారు. అందరి సహకారంతో మంచి పాలన అందివ్వడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ మోహన్ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ దున్న జనార్దన్ రావు, సొసైటీ మాజీ చైర్మన్ పెన్మత్స చంటిరాజు, ఉంగరాల వెంకటేశ్వరరావు, నాయకులు అత్తిలి బాబురావు, డాక్టర్ ప్రసాద్, గుద్దటి జమ్మి, పుండరీష్, భాస్కర్ రాజు, పొన్నమండ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా కృషి చేశారు. ఆయన ముందుగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. నిత్యంగా కుటుంబ ప్రభుత్వం నుండి ఆ కుటుంబాన్ని విడిపోకుండా చిరంజీవ ఆయుష్యాభివృద్ధిస్తూ ఆరోగ్యాభివృద్ధిస్తూ ప్రజా పరిపాలనా యంత్రాంగే ఆర్థిక విధానేన ఉన్నత స్థాన అలంకరణ సిద్ధిస్తూ గ్రామ ప్రతిష్టాపన సిద్ధిస్తూ తదాస్తు. ఈరోజు నన్ను తాళరావు సొసైటీ అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఈ రోజున ఈ తాళరావు సొసైటీ జనసేన పార్టీకి కేటాయించినందుకు, తర్వాత ఈ కేటాయించడంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు ప్రధాన పాత్ర వహించారు. చంటిరాజు గారు, ఉంగరాల బాబు గారు, గుద్దటి జమ్మి గారు, మా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు గారు, అలాగే జనసేన పార్టీ మహిళా అధ్యక్ష 2 జిల్లాల కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి గారికి, మా సోదరులు పిల్ల సత్యనారాయణ గారు, పేరు పేరున చెప్పాలంటే చాలా పేర్లు ఉన్నాయి. తాళరేవు మండలం నుంచి యావవరం, తాళరేవు, పటవల, ఇంజురు, కాపులపాలెం, మల్లవరం, జార్జిపేట, నీలపల్లి నుండి వచ్చినటువంటి ఎన్డీఏ నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ సొసైటీని ముందుకు అభివృద్ధిలో తీసుకెళ్తానని, అవినీతి లేకుండా చూసుకుంటూ అందరికీ రైతులకు న్యాయం జరిగేలాగా చేస్తూ రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆలమూరులో జరిగిన రైతు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలిరావడంతో పాటు 200కు పైగా ట్రాక్టర్లతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలోని చొప్పెళ్ల, నవాబుపేట, కొత్తూరు సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు.
ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు ధాన్యాభిషేకం నిర్వహించారు. ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకంలో మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,320 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో 23,000 మంది రైతులకు సుమారుగా 17 కోట్లు జమ చేస్తుందని వ్యాఖ్యానించారు. జనాభాలో 200 మంది వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న ఇక్కట్లన్నీ ఇన్ని కావన్నారు. రీసర్వే పేరుతో జగన్ చేసిన తప్పిదాలకు నేడు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగన్ తన బొమ్మ రైతుల పాసు పుస్తకాల మీద వేసుకున్నాడని, ఇంత దిగజారుడుతనం బ్రిటిష్ పరిపాలనలో సైతం ఎన్నడూ లేదని, రైతుల పాస్ పుస్తకాల మీద బ్రిటిష్ రాణి ఫోటో వేసుకోవడానికి ఆంగ్లేయులు సైతం సాహసించలేదని ఎద్దేవా చేశారు. రైతు పక్షపాత ప్రభుత్వం, అందుకే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. గోతి లేని రహదారులతో బ్రహ్మాండమైన సౌకర్యవంతమైన ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక పక్క అన్నా క్యాంటీన్లు, ఒక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మరొక పక్క అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రంలో ఆదాయం సమకూర్చే విధంగా రాజధాని నిర్మాణం, మరో పక్క పోలవరం నిర్మాణం, కేంద్రం ద్వారా అనేక ప్రాజెక్టుల సాధన. ఈనాడు ఎక్కడో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆనాడు నా వల్ల కాదని కనీసం 22 అదొక సంవత్సర కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఎంతో అభివృద్ధి సాధించబోతూ ఉన్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఆయన యొక్క ఆలోచనలే పెట్టుబడి. ఈనాడు P4 విధానంతో చాలామంది పేదలను కూడా ఆదుకోవడం కోసం, ఆర్థికంగా బాగున్న వాళ్ళు అట్టడుగునున్న పేదలకు సహాయం చేసే విధంగా P4 విధానంతో ఈనాడు పేదరిక నిర్మూలన కోసం వారి అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఈనాడు ఈ రాష్ట్రాన్ని, ఎందుకంటే 5 ఏళ్ళు అధోగతి పాలై ఆర్థికంగా నష్టపోయి ఈ రాష్ట్రం ఒక అడవిలా, ఒక ఎడారిలా, అభివృద్ధి లేని అప్పులు పాలైపోయి ఏ రకంగానూ కూడా ముందడుగు వేయలేని ఈ రాష్ట్రం ఈనాడు ముందడుగు వేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వంలో, మోడీ గారి యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో ముందడుగు వేస్తూ ఉంది. కాకినాడ జిల్లా తుని పట్టణంలో కుంభవృష్టి వర్షం అన్న మాదిరిగా వర్షం కురిసింది. ముఖ్యంగా సినిమా రోడ్డు, రామ థియేటర్, గణపతి నగర్ ప్రధాన రహదారులు చెరువుల మాదిరిగా దర్శనమిచ్చాయి. మరోపక్క పట్టణంలో కొన్ని ప్రాంతాలు జలమయంగా దర్శనమిచ్చాయి. దాదాపు 2 గంటలకు పైగా ఏకధాటిగా వర్షం కురవడంతో కాలువలు, మురుగునీరు, వర్షపు నీరు కలిసి రోడ్లపై పారింది. కంబాల శ్రీనివాసరావుతో తమకు ప్రాణహాని ఉందని కంబాల మురళి ఆరోపించారు. గోకవరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మురళి మాట్లాడుతూ హైదరాబాద్లో పసుమర్తి, గోకవరంలో కంబాల ఇంటి పేరుతో శ్రీనివాసరావు చలామణి అవుతున్నారన్నారు. 2 ఇంటి పేర్లతో ప్రజల్ని మోసం చేస్తున్నాడని కంబాల మురళి అన్నారు. ఇంతవరకు లేనిది ఉన్నట్టుండి ఒక్కసారిగా గోకవరం మండల ప్రజల మీద ఎందుకింత ప్రేమ పెరిగిందని ఆయన ప్రశ్నించారు. 3 నియోజకవర్గాలలో కోట్లాది రూపాయలు ప్రజలకు, దేవాలయాలకు ఖర్చు పెడుతున్నావు, ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని ప్రశ్నించారు. రామసేనుడు అని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ గోకవరంలో కంబాల వారి ఇంటి పేరుతో చలామణి అవుతున్నావని కంబాల మురళి అన్నారు. ఇకపై తమ ఇంటి పేరు వాడుకొని కంబాల అని ఎక్కడైనా ఫ్లెక్సీలో వేయిస్తే ఫ్లెక్సీ తగలబెట్టేస్తామని పసుమర్తి శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చారు. ఒక కంపెనీలో పనిచేసే వారికి బ్లాక్మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు గుంజుతున్నాడని కంబాల మురళి ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కలిసి వ్యాపారం చేసి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ ఘరానా సమాధానం చెప్పాడని మండిపడ్డారు. వ్యాపారాల్లో లావాదేవీల్లో భాగంగా కంబాల శ్రీనివాసరావు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేంత వరకు డాక్యుమెంట్స్, చెక్ బుక్స్ తమకు ఇచ్చాడని తామర్ల రాంబాబు అన్నారు. తన చేతులతో ఇచ్చిన డాక్యుమెంట్స్, చెక్కులు పోయాయని అబద్ధాలు చెప్పడం సరికాదని మురళి హెచ్చరించారు. రామసేన ముసుగులో తప్పుడు పనులు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని అన్నారు. ఒకవైపు రాజకీయ వ్యోమోహంతో బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని అయ్యప్ప, మురళి, దొర, రాంబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు.
మాకు రెయిన్బో హాస్పిటల్లో 10 సైట్ల దాకా మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏది ఫ్రాడ్గా సంపాదించిన డబ్బు కాదు. అది గోకవరం ప్రజలకి వాస్తవాన్ని విదితమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దానికి క్లారిటీ ఇస్తూ అదేవిధంగా ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయనకి నిజంగా ప్రాణహాని ఉంది. ఎవరి వాళ్ళకి ప్రాణహాని ఉందంటే ఆయన ఎవరినైతే ఏ కంపెనీ వారిని అయితే మోసం చేస్తూ, ఏ కంపెనీ వారిని అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ నెలకి 2 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాడు, ఆ కంపెనీ వాళ్ళ వల్లే ఆయనకి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. దాన్ని గ్రహించి ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది. ఎందుకు ఉందంటే ప్రాణహాని ఆయనతో 2022లో గోకవరం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 37లో 7 ఎకరాల 35 సెంట్లు భూమి మేము ముగ్గురు ఆయన కలిపి కొన్నాం భూమి. ఆయన అడ్వాన్స్ కూడా తలా 10 లక్షలు ఇచ్చాం, 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం. అందులో భూమి ఎకరం 35 సెంట్లు భూమి మాది, 6 ఎకరాల భూమి ఆయనది. 6 ఎకరాల భూమికి ఆయన డబ్బులు ఇచ్చాడు, ఎకరం 30 సెంట్లకి మేము డబ్బులు ఇచ్చాం. ఎక్కువ పర్సెంటేజ్ నాది కదా, నా పేరున పెట్టింది భూమి అని చెప్పేసి మా అందరితో ఒప్పించి ఆయన పేరున భూమి కాగితం పూర్వకంగా నా పేరును రాసి ముగ్గురి బాబుతో నా పేరును రాసి జూన్ నెలలో 1,80,00,000, సెప్టెంబర్ నెలలో 1,70,00,000, డిసెంబర్ నెలలో 2 కోట్లు ఇస్తానని చెప్పేసి ఈ యొక్క సొంత దస్తూరితో ఆయన చేత్తో రాసి ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి 100 రూపాయల స్టాంప్ మీద పేపర్ మీద ఉన్నటువంటి కాగితం. దీనికి హామీగా ఇక డాక్యుమెంట్లు పెట్టాడు మా దగ్గర. ప్రతి ఒరిజినల్ డాక్యుమెంట్లు మా దగ్గర ఉంది. ఈ డబ్బుకు హామీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ చెక్కులు కూడా 2 చెక్కులు మా దగ్గర పెట్టి హామీగా మీ దగ్గర ఉంచుకోండి, మీకు డబ్బులు ఇచ్చినప్పుడు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నియోజకవర్గ పరిధిలోని రైతు సోదరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రైతాంగం అంతా ట్రాక్టర్ల ద్వారా కలిసికట్టుగా వచ్చి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు రైతులు సంఘీభావం తెలిపారు. జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయం నుండి సుమారు 300కు పైగా ట్రాక్టర్లతో జగ్గంపేట పురవీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ జగ్గంపేట హైవే మీదుగా గండేపల్లి మండలం మురారి వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి గండేపల్లి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో దానిని తూచ తప్పకుండా రైతుకు పెట్టుబడి సమయంలో ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. మరీ ముఖ్యంగా ఇది నిజమైనటువంటి సంక్షేమ రైతాంగ ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే విధంగా రైతులు ఉన్నారన్నారు. రైతు కోసం అలనిత్యం పనిచేసే కూటమి ప్రభుత్వం, రైతుకి నాణ్యమైన విత్తనాలు, రైతుకు ఈరోజు అకౌంట్లో డబ్బులు వేయడమే కాదు, రైతుకు ఆధునిక యంత్రాలను సాగిస్తూ అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్న రైతు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తానందో దాన్ని తూచా తప్పకుండా 3 విడతలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈనాడు అమలు చేసినటువంటి పరిస్థితి. ప్రతి రైతు ఖాతాలోని కూడా ఇవాళ పెట్టుబడి రోజుల్లో సుమారు ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు పడ్డాం. మళ్ళీ నెక్స్ట్ మంత్లో 7,000 రూపాయలు, మళ్ళీ నెక్స్ట్ మంత్లో 7,000 రూపాయలు, 6,000 రూపాయలు, వరిసి 20,000 రూపాయలు కూడా 3 దఫాలుగా ఇవ్వడం. అంటే రైతు పెట్టుబడికి అందుబాటులోకి వచ్చేటటువంటి విధానంలో ఇందులో ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.